తెలంగాణలో చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టులే కాదు, పెద్ద తరహా నీటి ప్రాజెక్టులు సైతం డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజల కల్పతరువు శ్రీరామ్ సాగర్‌లో నీటి మట్టం పూర్తిగా దిగజారిపోయింది. ఈ రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 112 టీఎంసీలు కాగా, ప్రస్తుతానికి 9 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఈ నీటిని మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు ప్రధాన నీటి వనరులు గోదావరి నది. అయితే మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండితే గానీ దిగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే గానీ శ్రీరామ్ సాగర్ నిండే పరిస్థితే లేదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజలకు కల్పతరువు. మహారాష్ట్రలో జైక్వాడి ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో గోదావరి నదిపై దీన్ని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. అయితే దీనికి అనుగుణంగా 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. 196 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా రూపకల్పన కూడా చేశారు. శ్రీరామ్ సాగర్ జలాశయంలో గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 9,964 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు నీటి మట్టం 1,05,900 అడుగులకు చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 1,06,510 అడుగులు కాగా 15.986 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఆయకట్టు 18 లక్షల ఎకరాలుగా స్వీకరించారు. అయితే ప్రస్తుతం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువల ద్వారా ప్రాజెక్టు నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. శ్రీరామ్ సాగర్పై ఆధారపడి సుమారు 50 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఎత్తిపోతల పథకాల కింద సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు రోజుకు 231 క్యూసెక్కుల తాగునీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వలు తగ్గితే తాగునీటి సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆయా అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు వినియోగిస్తున్నారు. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు 2 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చింది. ప్రస్తుతం రోజుకు 182 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుందని అధికారుల అంచనా. వర్షాలు వస్తే గానీ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరే అవకాశం అయితే లేదు. ఒకవైపు వర్షాలు పడకపోవడం, మరోవైపు ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల నీరు ఆవిరవుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది కూడా వర్షాలు ఆలస్యంగానే వచ్చాయి. ఈసారి కూడా ఆలస్యంగా కురిసే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎక్కువ భాగంలో అనుమతి లేని అడ్డగోలుగా ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మించారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే గానీ శ్రీరామ్ సాగర్కు వరద నీరు వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్ర ప్రాజెక్టులో కూడా నీరు డెడ్ స్టోరేజ్కి చేరినట్టు తెలుస్తోంది. అక్కడ వర్షాలు అంతంత మాత్రమే కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులోకి వరద నీరు రావాలంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే కానీ సీజన్ గట్టెక్కే అవకాశం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపైనే మిషన్ భగీరథ తాగునీటి పథకం పూర్తిగా ఆధారపడి ఉంది. తాగునీటిని ఎలా అయినా సరే ప్రజలకు అందించాల్సిందే. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతే తాగునీటికి ఆందోళన తప్పదు. అలాంటప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒకసారి ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలంగా చేసే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఒకవైపు గోదావరి జలాలు రాకపోవడం, మరోవైపు వర్షాలు లేక వరద నీరు రాకపోవడం వెరసి ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోయింది. పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం వాస్తవానికి ఎంత ఉందో అంచనా వేయలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.